అసోసియేషన్ వారు ఇక్కడికి వచ్చారు. ఓకే, స్టార్ట్. One, two, three. One, two, Start, three. start. One, two, three. One, two, three. చెప్పాలి. 1 2 3 చెప్పాలి. ఓకే, సో ఈ స్టోరీ ఏంటంటే ఒక చిన్న ఇంట్రో చెప్తాను నేను. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ చిన్న నాటిక ఎన్ఆర్ఐ, ఇది మన అందరి లాంటి ఒక సాధారణ ఎన్ఆర్ఐ పద్మజ మరియు ఆమె పడే పాటల కథ. మనలాగానే తను కూడా అమెరికాలో జీవితం అంటే సౌఖ్యానికి చిరునామా అని ఎన్నో కలలు కంటూ చాలా కష్టపడి సిఆర్యులు టోఫీలు రాసి వీసా కోసం 1000 దేవుళ్ళకి మొక్కింది. ఎంబసీకి వెళ్ళి అరచేతిలో గుండె పట్టుకుని 6 గంటల క్యూలో నిలబడి వీసా తెచ్చుకుని ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో అమెరికాలో అడుగుపెట్టింది. అలా అమెరికాలో దిగిన పద్మజ ఇండియాని మరవలేక అమెరికాలో ఇమడలేక నెలకి వచ్చే 5,000 జీతంలో కష్టపడి 500 సేవ్ చేస్తూ అన్ని లగ్జరీస్ ఉన్న పని మనిషి లాంటి లైఫ్తో విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్దామా అని, ఇక్కడ మిస్ అవుతున్నానే అని, అక్కడ తనివి తీరా ఆస్వాదిద్దామని చాలా రోజులకు ఇండియా బయలుదేరి వెళ్ళింది. మరి ఈ ఎన్ఆర్ఐ ట్రిప్ విశేషాలు ఏంటో చూడండి. ఎప్పుడో పొద్దున్నే ఆ కోరిక మన సుప్రభాతానికి లేచేసామమ్మా. బాగా ఆకలిస్తుంది. లేదమ్మా, మీ నాన్నగారికి కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైపోయింది. అందుకని హెల్తీ హార్ట్ డైట్ కోసం ఓట్ మీల్ సీరియల్స్ అంతే తింటున్నాము. వాల్యూమ్ అసలు ఏం కనిపించట్లేదు. ఈ తాడు ఓట్ మీల్ మరి సీరియల్లు 10,000 మైళ్ళు దాటొచ్చినా నన్ను వదిలేటట్లేవు. అది సరే అమ్మా, ఇవాళ వినాయక చవితి కదా, కుడుములు ఉండ్రాళ్ళు పాయసం ఇవన్నీ చేసావా? కుడుమలు ఉండ్రాళ్ళు. మీ అమ్మ యూత్లకి అన్నానికి ఒక పోపు వేసి పులిహోర చేస్తేనే పెద్ద విషయం. కుడుములు ఉండ్రాళ్ళు లేకుండా అదేం పండగండి? పోనీగా అమ్మా, ఇవాళ వీధిలో పెద్ద వినాయకులు పెట్టుంటారు కదా, సరదాగా అందరం కలిసి వెళ్ళి చూసొద్దామా? ఏమి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో వెళ్ళి అవన్నీ చూసి రావాలి అంటే రాత్రి అయిపోతుంది. ఇప్పుడు నిర్వాహ కన్వెన్షన్లో పూజలన్నీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. నేను ఇంట్లో కూర్చొని చూస్తున్నాను. పూజల్ని లైవ్ స్ట్రీమింగ్లో చూడమా? ఇదెక్కడ విడ్డూరం అండి. సరే, పూజలో చూస్తున్నావు, మరి పండుగ ముగ్గుల సంగతి? ఆ ముగ్గులు కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మా ఫ్రెండ్స్ అంతా కలిసి కలర్స్ ఆఫ్ గణేష అని ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. అందరూ ముగ్గులు అక్కడ పోస్ట్ చేస్తాం. అందరు ముగ్గులు కన్నా నా ముగ్గుకి మాక్సిమం లైక్స్ వస్తాయి తెలుసా? ఆ ఫేస్బుక్ వచ్చిందేనమ్మా. మీ అమ్మ నాకు ఫేస్ కూడా చూపించేదమ్మా. మీరు ఊరుకోండి, ఇప్పుడు కనీసం ఓట్ మీల్ అయినా పెడుతుంది. మీరు ఇలా అంటే ఫేస్బుక్లో ఓట్ మీల్ ఇమేజ్ చూపించి అదే తినమంటుంది. మీరు ఎంత డిస్లైక్ కొట్టినా అంతే గట్టి. ఇదేంటే నువ్వు ఇంత సింపుల్ అయిన డ్రెస్ వేసుకున్నావు? మీ వదిన ఇప్పుడు వస్తుంది చూడు, తనని ఎవరైనా చూస్తే తనే అమెరికా నుంచి వచ్చింది అనుకుంటారు. ఏంటి నాన్న, మీ ఆవిడ తన కోడలికి బాగా సపోర్ట్ ఇస్తుంది, ఏం జరుగుతుంది? నేనేం చెప్పొద్దమ్మా. మీ వదిన మీ అమ్మను వారానికి ఒకసారి జిమ్ అంట స్పా అంట అంతా తీసుకువెళ్తుంది. తర్వాత నెలకు ఒకసారి డిజైనర్ వేరే కనపడుతుంది. కొనాకి వీళ్ళంతా చేరి నన్ను పక్కకు తోసేశారు.
అమ్మా నువ్వు జిమ్ కూడా వెళ్తున్నావా? అవునమ్మా, నన్ను చూస్తుంటే తెలియడం లేదా నేను ఎంత స్లిమ్గా చూడగలను? చూడు చూడు, మీ వదిన వచ్చింది. హాయ్ కాకాయ్ వదినా, ఎలా ఉన్నావు? అదేంటి కాత్యాయని అని పిలుస్తావు? అది చాలా ఓల్డ్ ఫ్యాషన్. జస్ట్ కాల్ మీ క్యాట్. ఏ క్యాట్, మంచి ఫ్యాషన్ క్యాట్లాగ్ లాగా ఉన్నావే. అరే నీ పర్స్ చూపించు. ఇది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇచ్చాను, అదేనా? ఓ నో, ఓ మై గాడ్, ఈ పద్మజ ఇచ్చిన వాల్మార్ట్ పర్సు మా ఇంటి పనమ్మాయి సుబ్బమ్మకు కూడా నచ్చలేదు. ఇది లూయి విటాన్. నేను లాస్ట్ టైం ప్యారిస్ వెళ్ళినప్పుడు కొన్నాను. ఇది మీ అమెరికాలో కూడా దొరకదు అనుకుంటా. ఇది లిమిటెడ్ ఎడిషన్. వదినా నీ పర్సు బాగుంది, నీ డ్రెస్సులు బాగున్నాయి. నీ డ్రెస్సెస్ అన్నీ ఎక్కడ కొంటావు? నావన్నీ డిజైనర్ డ్రెస్సెస్. లుక్ ఎట్ యూ, సచ్ ఎ మెస్ యు ఆర్. యూ నీడ్ ఎ మేకవర్ డియర్. Yeah, let me check my calendar. Monday, fashion show. Tuesday, personal trainer. Wednesday, date night with Packy baby. అమ్మా డేట్ నైట్ అంటుంది, ప్యాకీ బేబీ అంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదేం లేదమ్మా, ప్యాకీ బేబీ అంటే మీ అన్నయ్య ప్రకాషే. Thursday is free. I'll see you on Thursday. I'll check your status on Facebook. Bye. I'm running late for party. Bye. అమ్మా మీ కోడలికి ఇంట్లో పనమ్మాయి ఉంది, వంట ఉంది. మనోడికి 16 ఏళ్ళు వచ్చినా నాని పెడుతుంది. మరి ఎప్పుడు చూసినా బిజీ 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 అని తిరుగుతూ ఉంటుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎవరైనా ఉండాలి కదా. ఆ మేనేజ్ చేయడమే మీ వదిన పని. ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటారు కదా, నువ్వు వాళ్ళందరినీ పెట్టుకోలేదా? పెట్టుకున్నాను. పనామే, వంటామే, డ్రైవర్, క్లీనర్ అందరినీ పెట్టుకున్నాను. ఇది సరే, నీతో మాట్లాడుతుంటే నేను ఇండియాలో వచ్చిన ముఖ్యమైన పని మర్చిపోతాను. అంత ముఖ్యమైన పని ఏమమ్మా? నేను 10 చీరలు కొనుక్కున్నానమ్మా. దానికి బ్లౌజెస్ కుట్టించుకోవాలి. లేకపోతే లాస్ట్ టైం అట్లాంటా కన్వెన్షన్కి వేసుకున్న చీరలే ఇప్పుడు కొలంబస్ ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ అమ్మా. అవునవును, అది ముఖ్యమైన పనినే. నేను మన వీధి చూరున్న పాపన్న టైలర్ దగ్గరికి వెళ్ళి వస్తాను. ఏంటే నీ కూతురు పండగలు, పండగ బ్లౌజ్లు అని మాట్లాడుతుంది కానీ ఒక సైటు, ఒక ఇల్లు అని ఒక్క మాట కూడా చెప్పాలి కదా. ఆ సింగపూర్ నుంచి వచ్చిన అబ్బాయి 6 కోట్ల ఇచ్చాడు. మళ్ళీ ఆ దుబాయ్ నుంచి వచ్చినాడు 12 ఇళ్ళు అద్దెకిచ్చాడు. ఇది నువ్వు చెప్పాను వద్దని అమెరికా 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 అని పంపించావు. చూడు ఇప్పుడు ఏమైంది. ఎవరి గురించో ఎందుకు, మన అబ్బాయి ప్రకాష్ ఇక్కడే ఉండి సగం హైదరాబాదే కొనేస్తాడు. ఆ వీధి చివరి పానీపూరి బండివాడు ఇన్స్టాల్ మీద 4 పొట్లు కొన్నాడు అని చెప్పాడు. ఇదేంటో దీని కలరాతేంటో ఆ అమెరికాలో వెళ్ళి ఇరుక్కుపోయి. ఎమర్జెన్సీ. ఏమైందమ్మా? వీధి చివరున్న పాపన్న ఊరు వెళ్ళాడంట, 2 వారాలు రాడంట. మరి నా చీరలకి బ్లౌజెస్ ఇప్పుడు ఎలాగమ్మా? పర్వాలేదమ్మా, పాపన్న లేకుంటే ఏముంది. మీ అన్నయ్య, మీ వదిన డిజైనర్ యాబిట్స్లో ఉంటాడు. వాడు చాలా పెద్ద డిజైనర్. మీ అన్నయ్యని పిలుస్తాను, నీతో బెంజ్ కార్లో తీసుకొని వెళ్తాడు. ప్రకాష్ ఇటు రారా. రాత్రి బాగా నిద్రపట్టిందా? గెస్ట్ రూమ్ లో కూడా టెంపర్బెడిక్ బెడ్ వేయించారు. ఏం నిద్ర ఏమన్నాయా? నేను అర్జెంటుగా నా చీరలకి బ్లౌజెస్ కుట్టించుకోవాలి. నన్ను హ్యాబిట్స్కి వదిన టైలర్ దగ్గరికి తీసుకెళ్ళవా ప్లీజ్? ఏంటి నీకు జాకెట్లు కుట్టించుకోవడానికి నేను హ్యాబిట్స్ తీసుకుని నా బెంజ్ కార్లో హ్యాబిట్స్ తీసుకుని వెళ్ళాలా? నా వల్ల కాదు. తాజ్లో పార్టీ ఏమైనా అరేంజ్ చేస్తానని చెప్పు తీసుకుని వెళ్తాను. ప్రకాష,
చూడరా, దానికి ఆ సైట్ ఇల్లు గురించి చెప్పరా? ఏంటి నాన్న ఇల్లు అపార్ట్మెంట్ అంటున్నాడు, నీకు ఎలాంటి ఇల్లు కావాలేంటి? అవునన్నయ్య, ఈసారి ఇల్లు కానీ ఒక సైట్ కానీ కొందామని నా 401కి 529సి వీళ్ళన్నిటి నుంచి లోన్ తీసుకుని 25 లక్షలు తీసుకొచ్చానన్నయ్య. 25 లక్షలే? అవునన్నయ్య, 25 లక్షలు. నీకు 25 లక్షలకి హైదరాబాద్ లో సైట్ సీయింగ్ కూడా సరిపోదు, 25 లక్షలకి అపార్ట్మెంట్ వస్తుందమ్మా. పోనీ మన ఆంధ్ర కొత్త రాజధాని తుళ్ళూరులో కొనొచ్చంటారా? తుళ్ళూరులోనా? సూర్యాపేటలో కూడా దొరకదు 25 లక్షలకి. 2-3 కోట్లు ఉన్నాయి చెప్పు, నేను నీకు నా లిస్టింగ్ ఉంది, బోర్డు చూపిస్తాను. 2-3 కోట్ల? అయ్య బాబోయ్, నాకు ఈసారి కూడా ఇల్లు వద్దు ఏం వద్దు, కానీ నేను ఇండియా వచ్చిన పని నా చీర బ్లౌజెస్ కుట్టించుకుని నేను వెళ్ళిపోతాను. నాన్న, నువ్వైనా నన్ను హ్యాబిట్స్ తీసుకెళ్ళవా ప్లీజ్? నేను వెళ్ళేవాడినేనమ్మా. కాసేపట్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ వస్తుంది, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అమ్మా, నేను తీసుకోపోలేనమ్మా. నాన్న, నువ్వు చూసేది సీరియల్లే, తినేది సీరియల్లే. ఇంట్లో 4 కార్లు ఉన్నా నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఇంకా నేను ఆటోలో వెళ్ళిపోతాను, మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి. సరే, నేను వెళ్ళొస్తాను. నేను ఆటో వాణ్ణి అన్నగారి వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాండిరా, అందరికీ మునగాండిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆటో డ్రైవర్ మీరేనా? ఏంటమ్మా, అమెరికానా? మీకెలా తెలిసిందండి? అబ్బో, పొద్దున్నే నిండిగా పైనుంచి కింద చీర కట్టేసుకొని ఆటో ఎక్స్క్యూజ్ మీ అని అమెరికాలో హైదరాబాద్ ఎవరైనా పిలుస్తారమ్మా? హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి 2 సెల్ ఫోన్లు, ఓ కారు, అట్లీస్ట్ 2 వీలర్ ఉంటుందమ్మా. ఈ హైదరాబాద్ నడిచి వెళ్ళడమే కష్టము, ఇంకా 2 వీలరు 4 వీలర్ కూడానా? అయినా నేను కూడా మా అమెరికాలో కారు నడుపుతాను తెలుసా? అబ్బో, ఏది సెకండ్ హ్యాండ్ ఉండాయి కారా? నేను సెకండ్ హ్యాండ్ ఉండే కారు నడుపుతానని వీడికి ఎలా తెలిసింది? వీడు నాతో జోక్ చేస్తున్నాడు. అది కాదు కానబ్బాయి, నేను అర్జెంటుగా ఆర్బిట్స్కి వెళ్ళాలి, ప్లీజ్ కొంచెం తీసుకెళ్ళవు? నేను రానమ్మా. కొన్ని మా అత్తగారు వాళ్ళు నాంపల్లిలో ఉంటారు, అక్కడికైనా తీసుకెళ్తావా? నాంపల్ల? నేను రాను. కొన్ని పంచగుట్ట? పంజగుట్ట? నేను రానమ్మా. ఎస్ఆర్ నగర్? నేను రానమ్మా. ఎక్కడ చూసినా రాను రాను అంటావేంటి? అలాంటప్పుడు ఒక బోర్డు పెట్టుకో ఎక్కడికి వెళ్తావని, నేను అక్కడికే వస్తాను. ఏంటమ్మో, బోర్డు కావాలా? ఉందే సిటీ బస్ స్టాండ్, అక్కడికి వెళ్ళి బస్సులు వస్తాయి బోర్డు పెట్టుకొని. బోర్డు కావాలంటే బోర్డు. బస్సులో వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్తాను, కానీ నీ ఆటో స్టాండ్కి ఎందుకు వస్తాను? ఎక్కడ చూసినా రాను రాను అంటావు, మరి ఈ ఆటో స్టాండ్లో ఎందుకున్నావు? అది అలా అడిగారు, ఇప్పుడు చెప్తాను. నేను అసలు ఆటో డ్రైవర్ని కాను, నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ హైదరాబాద్లో ఎవరిని చూసినా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతారు. ఎందుకో ఏదో కొనుక్కుంటున్నావు ఏంటి? ఏమైనా సైట్ కావాలా? వద్దు బాబు, వద్దు బాబు, నాకు సైట్ వద్దు ఏం వద్దు, కానీ నన్ను ఆర్బిట్స్కి తీసుకెళ్ళు, నీకు డాలర్స్ ఇస్తానుగా. ఓయమ్మో, ఈ డాలర్ ఊహించుకో అమ్మా తల్లి. మీ ప్రెసిడెంట్ ఒబామా ఉన్నాడే, అది తుమ్మితే చాలు ఈ డాలర్ వాల్యూ కామని పడిపోరు. పోనీ 100 రూపాయలు చేంజ్ ఉందా? పొద్దున్నే ఎక్కడికి బాబు మనకి చిల్లర పేరు. ఓయమ్మో, 100 రూపాయలు చిల్లర నన్ను అడిగావు, కానీ ఈ హైదరాబాద్లో వీళ్ళు ఎవరిని అడగమ్మా, నవ్విపోతారు. సరే కానీ నాడు తీసుకుపోతా. మీటర్ వేయి బాబు. దేవుడా, ఈ మేడం నాకు బీపీ రైజ్ చేస్తున్నారు. నువ్వు ఏ జమానాలో ఉన్నావు, ఏ సిటీలో ఉన్నావు? ఆటోలకి మీటర్లు ఉంటాయి కానీ తిరగవు, డిస్ప్లే అంతే. నడమ్మా, నేను ఫ్రీగా తీసుకుపోతా. ఓకే ఓకే ఓకే. ఇకమ్మా వచ్చింది. బాబు, నాకు పొద్దునే దేవుళ్ళకి దొరికావు. నువ్వు ఇక్కడే ఉండవా? నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకో ఆటో డ్రైవర్ దొరకడు. నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో నా పని చూసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండవా? ఈ లోపల అమెరికా నుంచి తెచ్చిన చాక్లెట్స్ తింటా ఉండవా? నేను ఇప్పుడే ఇదిగో ఇప్పుడే అంటే ఇప్పుడే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను.
ఎన్ఆర్ఐలు ఉన్నారే వస్తారండి. ఓ జిప్ లాక్ బ్యాగు, అందులో చాక్లెట్ చేతిలో పెట్టాలి. మళ్ళీ ఎవరికి ఇవ్వదు బాబు తినేసేయి అని ప్రపంచం మొత్తం రాసి ఇచ్చేసినట్టు ఫీలింగ్ ఒకటి. పొద్దున్నే మా ఆవిడతో ఇంట్లో గొడవ పడినప్పుడు అనుకున్నా ఇలాంటి బేరం ఏదో దొరుకుతుందని. బాబు నన్ను మా ఇంటి దగ్గర దింపేవా? ఏందమ్మో ఏమైంది? ఏడ్చుకుని వచ్చేస్తున్నావు? ఆ టైలర్కి 3 నెలలు పడుతుందంట నా బ్లౌజెస్ కుట్టించడానికి. నేను ఇండియా వచ్చి నా ట్రిప్పే వేస్ట్ అయిపోయింది. నా జీవితం ఇంతే. నన్ను మా ఇంట్లో దింపేవా? నువ్వు ఎక్కడ దొరికేవమ్మా? హైదరాబాద్లో గల్లీల్లో ఉండే మేమే అన్ని ఆన్లైన్లో కొనుక్కుంటుంటే అమెరికా నుండి వచ్చి టైలరు బ్లౌజ్ అని ఏడ్చుకుంటావేందమ్మా? చిన్న మావిడి కత్తి లాంటి శారీ హాఫ్ ప్రైస్లో ఉంది. ఎక్కడో తెలుసా? ఆ అడుగు చెప్తారు SareeBook.com. దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉంది BlouseBook.com. సరే కానీ నడు ఇంటికి తీసుకుపోతాను నేను. ఈసారి ఇలా కానిచ్చేద్దాం. ఏంటమ్మా ఏమైంది? పని అవ్వలేదమ్మా. ఆ టైలర్కి 3 నెలలు పడుతుందంట నా బ్లౌజెస్ కుట్టించడానికి. నాకు ఈ ట్రిప్ అంతా వేస్ట్. నేను ఇండియా వచ్చిందే వేస్ట్. ఏం పని అవ్వట్లేదు. అరే అదేంటి పరిస్థితి ఇలా అయిపోయింది? ఏమైందమ్మా నీకేమైంది? అయ్యో ఏం చెప్పను. ఈ వంటింట్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి కడగటానికి, ఎన్ని బట్టలు ఉన్నాయి వాష్ చేయడానికి. ఈ పనమ్మా ఏంటో ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు, వాట్సాప్ మెసేజ్ కూడా రెస్పాండ్ కావటం లేదు. ఏం చేయాలి బాబాయ్ అర్థం కావటం లేదు. ప్రకాష్ నువ్వు వెళ్ళి ఆ సుబ్బమ్మని తీసుకోరా. బెన్స్ కార్ చూస్తే ఖచ్చితంగా వస్తుంది. ఏంటి పడమ్మాయి నా బెంచ్ కార్లో తీసుకున్న వాళ్ళ ఏం పట్టుకున్నాను? Hey Packy baby, do you want to do the dishes? No. I will get it. చూసారా అండి? పనమ్మాయి సుబ్బమ్మకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నాకు లేదండి. ఎంతైనా నాన్ రెస్పెక్టెడ్ ఇండియన్సే కదా. ఏంటండి నన్ను చూసి నవ్వుతున్నారా? ఈ పరిస్థితి అంతా కూడా ఇంతే అండి. మీరందరూ కూడా నాన్ రెస్పెక్టెడ్ ఇండియన్సే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఫనీ. చాలా బాగుంది. నచ్చిందా అండి మీకు? సూపర్. స్టేజ్ మీదకి రాగానే నేను మీ కేకలు విని అర్థం చేసుకున్నాను. సో ఫుల్ రెస్పాన్స్ వచ్చేసింది. వెరీ నైస్.